అట్లాగే ఆర్థిక విషయాలు అంటే అసలు ఆర్థిక విషయాలు ఒకరు చర్చించుకోకుండా ఆర్థిక స్వాతంత్రం ఒకటి కుటుంబ వ్యవస్థని బాగా దెబ్బతీస్తుంది. బాగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడున్న జనరేషన్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ ఇదే రీజన్ వల్ల. ఎందుకు అంటే ఒకప్పుడు 1% ఎర్నింగ్ ఇన్ ద ఫ్యామిలీ. సో అది కూడా ఎలా అంటే అండి, ఆ జనరేషన్ మీరు చూస్తే ఆ జాబ్లు ఎలా వచ్చేవి, ఫస్ట్ 1000, సెకండ్ తర్వాత 2000, తర్వాత 3000. గ్రోత్ అనేది చాలా గ్రాడ్యువల్ గా జరిగింది. ఆ తర్వాత అప్పుడున్న మన ఫ్యామిలీ వ్యవస్థలో ఇప్పటికీ లక్కీలీ చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అలా. అంటే నా దగ్గర ఉన్న నా టీం మెంబర్ పిల్లోడే, నేను వాళ్ళ ఫ్యామిలీ చూశాను, వాళ్ళ మీద ఒక వీడియో కూడా చేశాను. ఏంటి అంటే ఇప్పటికీ వాళ్ళు 4 అన్న తమ్ములు వాళ్ళ పెదనాన్నకి, అంటే వాళ్ళ నాన్నలు సంపాదించిందంతా తీసుకుని వెళ్ళి వాళ్ళ పెదనాన్న చేతిలో పెడతారు. అందరికి పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందరూ 4 ఇళ్ళు లైన్ లో కట్టుకున్నారు, అందరూ పక్కనే ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఎంత పెద్ద మనుషులు, లైక్ ఇమోషనల్ మెచ్యూరిటీ ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. స్టిల్ వాళ్ళు వెళ్ళి ఇస్తున్నారు. ఎందుకు? ఆ ఒక వ్యవస్థని వాళ్ళు ఫాలో చేస్తూ వస్తున్నారు. కానీ వాళ్ళకి ఏమైపోయిందంటే అలా గ్రాడ్యువల్ గా పెరిగినప్పుడు తీసుకెళ్లి అన్నకిచ్చినప్పుడు వీళ్ళకి ఒక జవాబుదారీతనం వచ్చింది. అంటే అన్న చేతిలో పెట్టినప్పుడు అన్న ఇదిగో నా జీతం పెరిగింది, అన్న శబాష్ అనడం. సో వాళ్ళు ఎక్రెడిషన్ బయట వాళ్ళలో కోరుకోలేదు, సోషల్ మీడియాలో బయట వాళ్ళలో కోరుకోలేదు. ఇంట్లో నాకెవరైతే రోల్ మోడలో వాళ్ళు నన్ను శబాష్ అన్నారు అని ఫస్ట్ అక్కడ ఎక్రెడిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇచ్చినప్పుడు ఈసారి ఏంటమ్మా 400 తక్కువ వచ్చినాయి, అది ఆ అన్న నింపుకోవడానికి అడగలేదు, ఎందుకు తక్కువ వచ్చినాయి అని ఒకటి అడిగారు. అడిగినప్పుడు నేను వెళ్ళలేదన్నా, ఎందుకు వెళ్ళలేదు, ఇలా అవునా ఈసారి అలా కాకుండా చూసుకో, ఎందుకు పద్దాక జ్వరం వస్తుంది, ఇలాంటి చెప్పినప్పుడు అంటే ఒక జవాబుదారీతనం ఉంది, ఒక గైడెన్స్ మనం తీసుకుంటున్నాము. ఒక లైన్ లో ప్రతి ఒక్కళ్ళం మనకు ఒక దారి అవసరం. ఇప్పుడు ఐక్యాలో వెళ్ళేటప్పుడు ఇలా ఆరో మార్క్స్ వేస్తారు, అది లేకపోతే తప్పిపోతాం. ఎక్కడో అక్కడ ఐక్యాలో పనిచేసే వాళ్ళు అయినా సరే ఎప్పుడో అప్పుడు అది తీసుకోవాల్సి వస్తుంది. సో ఒక గైడెన్స్ లో మనం నడుస్తున్నప్పుడు చాలా చక్కగా ఒక స్ట్రక్చర్డ్ వేలో మీకు ఆలోచించే బర్డెన్ కొంచెం తగ్గింది కదా, ఆ తగ్గిన విధానం చాలా నచ్చి వాళ్ళు ఇప్పటికి సెపరేట్ అయిపోవచ్చు. కానీ అది నచ్చి వాళ్ళు ఉంచుకున్నారు. ఎందుకు? రేపొద్దున వాళ్ళు వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళు అలా ఉంచుకున్నారు. సో అలా గైడెన్స్ లో వచ్చేవి. తర్వాత గ్రాడ్యువల్ గా పెరిగినప్పుడు వాళ్ళ ప్లాన్స్ కానీ గర్వం లేకుండా, పెంకితనం లేకుండా, లేకపోతే నేను ఏదో సాధించేశానన్న ఫీలింగ్ సడన్ గా రాకుండా వీళ్ళంతా గ్రాడ్యువల్ గా గ్రో అయ్యారు. సో పేరెంట్స్ కూడా అదే అలవాటు ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఈ ఏఐ ప్రభావమో, లేకపోతే ఇప్పుడు వచ్చిన చదువులో, లేకపోతే సూపర్ స్మార్ట్ జనరేషన్, ప్రతిదీ ఇంత ఫాస్ట్ గా మారిపోతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడే పెద్ద పెద్ద ప్లేస్మెంట్లు వస్తున్నాయి, పెద్ద పెద్ద జీతాలు వస్తున్నాయి. సో ఆ జీతము వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ఆ ఫైనాన్స్ ని ఏం చెయ్యాలి అని అనుకునే లోపల జీతం వచ్చి పడిపోతుంది. 50,000 50,000 వెరీ లెస్. ఇప్పుడు మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలో 50,000 వస్తే నాకు 50,000 రావడానికి 20 years పట్టింది. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఆ గ్యాప్ తెలుసు, ఆ 50,000 ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రెషియస్ మీకు తెలుసు. బట్ ఈ జనరేషన్ కి ఏంటంటే ఇదే ఇంపార్టెంట్, అంటే జీతం రావటం ఇంపార్టెంట్. వీళ్ళు గ్రేడ్ ఎలా చేసుకుంటారు? ఇంకా ఈ 50 చాలా కష్టం అనేది ఉండదు. చాలా సింపుల్ గా వాళ్ళకి ఇంత ప్యాకేజ్ వచ్చింది, నాకు ఇంత ప్యాకేజ్ రావాలి, నువ్వు అది రావాలి, దానికి నువ్వు కొన్ని చెయ్యాలి అనేది లేదు ఇంకా. సో అంత సడన్ గా వచ్చినప్పుడు వాళ్ళకి ఏముంటాయి, సడన్ గా వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, రావాలి, కొనుక్కోవాలి, షో ఆఫ్ చేయాలి. అల్టిమేట్లీ ఇప్పుడు అక్కడ పేరెంట్స్ గైడెన్స్ కూడా తీసుకోరు. ఎందుకు? గైడెన్స్ తీసుకునే దగ్గర వీళ్ళు ఏమనుకుంటున్నారు, నీకు మొత్తం వచ్చేదే 40,000, నాకు ఆల్రెడీ 80,000 వస్తుంది, నువ్వు నాకేం గైడ్ చేస్తావు, నేను నీ ప్లేస్ లో ఉంటే నేను ఈ పాటికి ఎన్ని కొనేవాడిని, లేకపోతే ఎన్ని కొనేదాన్ని. అంటే ఈ ఫైనాన్స్ అనేది మీ స్కిల్స్ కి, మీ డెవలప్మెంట్ కి, మీ ప్రోగ్రెస్ కి ఇది జరుగుతూ ఉంటే ఇది బై ప్రోడక్ట్ వస్తూ ఉండాలి. కానీ ఇదే ఫోకస్ అయిపోయినప్పుడు గర్వం అనేది వచ్చింది. ఇదే ఫోకస్ అయిపోయినప్పుడు అవతల మనిషిని చులకన చేయడం మొదలైంది. నీకు తెలియదు, నీకు రాదు, సో వాళ్ళతో షేరే చేసుకోవట్లేదు. దానివల్ల ఈ పొగరు పెరిగిపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం. ఒకప్పుడు ఈ ఫ్యామిలీ బాండింగ్ వల్ల చెప్పకుండా నేను వెళ్ళలేను, లేకపోతే వాళ్ళు చెప్తారు వద్దమ్మా అక్కడ అంత ఖర్చు అవుద్ది, ఇంట్లోంచి వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యి. ఇప్పుడు ఇంక నేను ఎందుకు చెప్పాలి, నాకు నువ్వు ఎందుకు కావాలి, నా బిల్స్ నేను కట్టుకుంటున్నా, నాకు ఇంత వస్తుంది. వీళ్ళు ఇన్స్టెడ్ వాళ్ళనే ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తున్నారు. సో ఫెయిల్యూర్ లాగా చూసినప్పుడు అదే మొత్తమా, అదే అన్నిటికీ కారణం. అలా అయితే ఇప్పుడు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి, లేరు కదా. మరి అసలు మనీ ఎందుకు అంత ఇంపార్టెంట్?
మనీ మనకి ఎంతవరకు కావాలంటే మనని మనం ప్రూవ్ చేసుకున్నాక మనీ బై ప్రోడక్ట్. సో ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఆ ప్రూవ్ ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ రావటం ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ కాదు, ఆ ప్యాకేజ్ రావటం ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ కాదు, ఆ జాబ్ ని నువ్వు డిఫరెంట్ గా ఎలా చేసావు, నీకు వచ్చిన యునిక్ గుర్తింపు ఏంటి, అది ప్రూవింగ్ యువర్ సెల్ఫ్. అది జరిగినప్పుడు మీరు నిజంగా గర్వపడండి. ఆ గర్వంలో వీళ్ళే వచ్చి మీకు దాసోహం అవుతారు. బట్ గర్వపడటానికి రీజన్ ఏంటని మనం ఆలోచించుకున్నప్పుడు మన రూట్ మనకి గుర్తొస్తుంది. సో మనీ అల్టిమేట్లీ చాలా ఈజీ అయిపోయిందండి. ఇవాళ రేపు మీరు కూడా చూస్తే లైక్ బిజినెసెస్ లో 1,00,000 సంపాదించడమో 2 లక్షలు సంపాదించడం ఈజ్ నాట్ అ మ్యాటర్ ఎనీమోర్. కానీ ఆ 1,00,000కి సరిపడా వాల్యూ చేకూర్చే మనిషి దొరకడం చాలా ఇంపార్టెంట్. మనకి మీరు ఎంత ప్యాకేజ్ ఇస్తానన్నా ప్యాకేజ్ ఎలా అయిపోయిందంటే నాకు ప్రీవియస్లీ ఇంత ప్యాకేజ్ వచ్చింది, ఇప్పుడు ఇంత కావాలి. కానీ ప్రీవియస్లీ నువ్వు ఎంత పని చేసావు, అక్కడ ఎంత నేర్చుకున్నావు, ఇక్కడ ఎంత డెలివర్ చేస్తావు, ఇది లేదు అసలు. టీమ్ మేనేజ్మెంట్ లో అసలు ఇది లేనప్పుడు కామన్ సెన్స్ చాలా కరువు అయిపోయింది. కామన్ సెన్స్ కరువు అయిపోయినప్పుడు డబ్బులు ఈజీ అయిపోతే కామన్ సెన్స్ కరువు అయిపోయింది. ఆ డబ్బులు ఈజీ అవ్వడం ఒక విధంగా మంచి, ఒక విధంగా చెడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదర్ డే ఆగ్రా వెళ్ళాను. హైదరాబాద్ ఆగ్రా మీరు గనక గమనిస్తే చాలా వెనకబడి ఉందనే చెప్పాలి. ఎందుకు? ఆగ్రా ఇక్కడ ఎర్నింగ్ చాలా పెరిగిపోయింది, లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, లివింగ్ పెరిగిపోయింది. దానివల్ల మీకు లైఫ్ స్టైల్ కి సంబంధించిన ప్రతి బిజినెస్ ఫ్లరిష్ అవుతుంది, ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. చాలా మంది దానివల్ల స్విగ్గీల వల్ల వీటి వల్ల బ్రతుకుతున్నారు. టాప్ 3లో మనదొకటి. ఇంకా మీకు ఏది నచ్చదు, నాకైతే నచ్చలేదు. హైదరాబాద్ ఇస్ లైక్ అల్టిమేట్, మోస్ట్ అల్టిమేట్ అయిపోయింది. సో అలా అక్కడ జనాలు ఏమైపోయారంటే లివింగ్ లేకపోవడం కూడా ఒక ఇబ్బంది. స్కామ్స్ పెరిగిపోయినాయి. సో మీరు తిరుగుతుంటే మీ చుట్టూ ఇంకా గుంపులాగా చీమల్లాగా చేరిపోయి మీకు ఇది కావాలా అందులో ఒక స్కామ్ చేసేయడం, అక్రమంగా సడన్ గా డబ్బులు వచ్చేయాలి. ప్రతి ఒక్కరికి ఈ సడన్ గా డబ్బులు. సో డబ్బులు ఎక్కువ ఉన్నా చాలా ప్రాబ్లమే, తక్కువ ఉన్నా చాలా ప్రాబ్లమే. కానీ ఆ డబ్బులు ఎంతవరకు కావాలి, ఎలా కావాలి, దానివల్ల మనకి ఏం రాకూడదు. డబ్బులు ఓన్లీ బై ప్రోడక్ట్ అనే క్లారిటీ ఉన్నప్పుడు దానివల్ల గ్రీడ్ కానీ జెలసీ కానీ మనకు ఉండదు. గ్రీడ్ జెలసీ అన్నిటికీ కారణం అండి. చాలా తొందరగా వచ్చేయాలని గ్రీడ్ ఉంటే ఎక్కువ తప్పులు చేసేసి దొరికిపోతారు, ఆర్ ఏదో ఒకటి తప్పు చేయడం. బట్ ఎప్పుడైతే కష్టపడి మన ఫోకస్ మీద పెడతామో, ఓన్లీ కష్టము మన ఫోకస్ మన ప్రోగ్రెస్ మీద ఉన్నప్పుడు అవి ఎలాగో వస్తుంటాయి. రైట్. అట్లాగే అండి, పెళ్ళి అంటే కూడా చాలా మందికి ఒక ఎవర్షన్ వచ్చేసింది. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎవరన్నా మీరు కలిసి ఉండండి, మంచిగా ఉండండి అన్నాను కూడా పోవే నువ్వు నాకు చెప్పేది మాకు తెలుసు, వినో వాట్ వీఆర్ అనే ఒక ఇంకా పోను అయితే అండి. మనం అసలు మ్యారేజ్ అనే ఒక సిస్టమ్ చూస్తామా, ఆర్ అసలు బిలీఫ్ ఉంటుందా? ఇప్పటికే లివింగ్ చాలా కామన్ అయిపోయింది.